వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మార్చి 14వ తేదీన కనివిని ఎరుగని రీతిలో ఇక్కడైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే ఇక్కడ ఏర్పాట్లయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కనివిని ఎరుగని రీతిలో జనం ఇక్కడైతే లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ అట్లా ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం అయితే ఏర్పడుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనసేన అభిమానులు అయితే తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే దగ్గరుండి ఇక్కడ ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న నాదెండ్ల మనోహర్ కావచ్చు, అందరూ కూడా ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగింది, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారండి? సార్ ఏర్పాట్లు అయితే చాలా చురుకుగా సాగుతున్నాయి. రేపు సాయంత్రానికల్లా ఈ వేదిక అన్ని విధాలుగా కూడా సిద్ధమై ఉంటుంది. జనం అయితే అంచనాలు మించికే వస్తారని మీ అందరూ కూడా అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం అంటేనే ఒక ఎమోషన్. గత సార్వత్రిక ఎన్నికల్లో మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఈ ప్రజానాయకం మా పట్ల చూపిన అనురాగం, ఆప్యాయత, వారిచ్చిన అఖండ మెజారిటీ వారిని శాసనసభలో పంపడమే కాదు, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి, అదేవిధంగా మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ఈ పిఠాపురం మాకు హితోచితంగా మద్దతు ఇచ్చింది. మమ్మల్ని ఈ రాజకీయ చిత్రపటంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టింది. అటువంటి పిఠాపురానికి కృతజ్ఞతాభావంగానే మా అధ్యక్షుల వారు ఇక్కడ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించారు. మేమంతా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు కూడా ఈ పిఠాపురాన్ని ఒక్కసారి చూడాలని చాలా 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 కాలంగా ఎదురు చూస్తున్నారు. వారికి ఈ రూపంలో వారందరికీ అవకాశం వచ్చింది. ఇప్పుడే ఎవరో ఒక మిత్రులు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన అంటున్నాడు, హైదరాబాద్లో ఏ మూల చూసినా మేము 14 పిఠాపురం వెళ్తున్నారని చెప్పుకుంటున్నారండి. ఈ సభాసరి చూస్తే అసలు ఇది ఎక్కడా సరిపోద్దన్న అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఇది నిజంగా ఉన్న స్థలాల్లో ఇంతకంటే పెద్ద స్థలం పిఠాపురంలో ఎక్కడా లేదు. ఉన్న దాంట్లో అత్యంత భారీగా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసాం. జనసేన పార్టీకి ఎప్పుడూ కూడా జన సమీకరణ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఈవేళ మా అందరి ప్రయత్నం ఒకటే, వచ్చిన జన సైనికులకి, నాయకులకి కనీసం ఒక గ్లాసు నీళ్ళు, గ్లాసు మజ్జిగ, వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా వారికి సౌకర్యం కల్పించాలనే మొత్తం యావత్ నాయకత్వం కూడా ఇక్కడ చేస్తుంది. ప్రతి జన సైనికుడు కృషి చేస్తున్నారు. ఆ రకంగానే ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మీరు 11 ఉత్సవాలు కూడా ఏదైతే పోరాటాలు చేసి జరుపుకున్నారు, కానీ ఇది 12వ జరుపుకుంటున్నారు. మీరు విజయోత్సవం చూడాలంటారా? మామూలుగా ఈ జన సైనికులకు దిశ నిర్దించే ఒక సభగా పరిగణించాలంటారా? తప్పకుండా సార్. నిజంగా కూడా జనసేన పార్టీ నిర్వహించిన అన్ని ఏమంటారు ఆవిర్భావ సభలో కూడా నభూతో నభవిష్యత్ 2023లో మచిలీపట్నంలో జరిగిన సభ నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి జరిగిందట, రెండోది పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఎందుకంటే ఆ రోజు ప్రెసిడెంట్ గారు విజయవాడలో 4 గంటలు బయలుదేరితే 10:30కి కానీ మొట్టమొదటి వారాహి యాత్ర అక్కడే చేశారు. 10:30కి కానీ సభాస్థలికి చేరలేకపోయారు. సభాస్థలి ఇంకా 10:30 కాడ నుంచి 1:30 వరకు సభ జరిగింది. కనీసం సైట్లో 3 నుంచి 4 లక్షల వీర సైనికులు, మహిళలు ఉన్నారు. వారంతా కూడా అట్లా నిలబడే ఉన్నారు 1:30 వరకు కూడా. రోడ్ల మీద లక్షలాది జనం ఉన్నారు. ఆ రకంగా ఆ సభ జరిగింది. దానికి మించి ఇక్కడ జనం ఉంటారని మేము అందరూ కూడా భావిస్తున్నాం. తదనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేటువంటి జన సైనికులు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి వసతులు కావచ్చు, అలాగే ప్రధానంగా ఈ యొక్క ఎండాకాలం ఒకటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు జరుగుతాయి? తప్పకుండా సార్. అందరికీ ముందు మంచినీరు, మజ్జిగ, పుచ్చకాయల రూపాయలు, భోజన ఏర్పాట్లు, ఎంతవరకు వీలుంటే అందరూ స్వచ్ఛంద సేవలు కూడా ముందుకు వస్తున్నాయి. స్వతహాగా ఆర్గనైజేషన్ పరంగా మేమంతా కూడా మేము చేస్తున్నాం. అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందాక మీరు అడిగినట్టుగా గతంలో అధికారులు లేనప్పుడే ఎవరూ నిర్వహించడానికి కూడా మేము ఆవిర్భావ సభ చేస్తాం. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మేమేమి అధికారాన్ని అడ్డపట్టుకుని సభలు చేయని కార్యక్రమానికి మా అధ్యక్షుల వారి వ్యతిరేకం. మేము ఎక్కడా కూడా అఫీషియల్ మిషనరీ వాడం. మా సొంత సార్ యొక్క నిధులతోటి, జన సైనికులకు సహకారంతో కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరింత ఉత్సాహంగా ఈ విజయోత్సవంలో మొట్టమొదటిగా ఎలక్షన్లో వచ్చి విజయోత్సవం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభలు కాబట్టి దీన్ని మరింత ప్రత్యేకంగా ఉంది. ఆవిర్భావ సభ మరియు విజయోత్సవ సభగానే మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు 216 జాతీయ రహదారి ఈ దగ్గరలోనే ఏర్పాటు చేయడం అంటే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, మొత్తం ఎన్ని ఎకరాల విస్తీర్ణం దీనికి ఉపయోగిస్తున్నారు?
సార్ సభాస్థలం అయితే 30 ఎకరాల్లో ఉంది. రమారమి ఒక 50 నుంచి 60 ఎకరాలు వేరియస్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసాం. పార్కింగ్ చిత్రాలు మొదలుకొని తిమ్బంబరపురం వరకు 5 ప్లేసులు ఐడెంటిఫై చేసాం. సఫిషియెంట్గా వీరందరికీ కూడా పార్కింగ్ ప్లేసులు గుర్తించబడ్డాయండి. ఎన్ని కమిటీలు పనిచేస్తున్నాయండి? ఎన్ని రోజుల నుంచి పనులు మొదలెట్టారు? ఇంకో ఎన్ని రోజుల్లో మొత్తం పూర్తిగా అయ్యే అవకాశం ఉంది? రమారమి 15 రోజులు ఇక్కడ పనిచేస్తున్నాం. వివిధ విభాగాల్లో 15 నుంచి 20 కమిటీలు ఉన్నాయి. దాదాపు 500 పైబడి ఇందులో సభ్యులు ఉన్నారు. వీరందరూ కూడా రేం బౌళ్ళు కృషి చేస్తున్నారు. గత వారం రోజులుగా మూమెంటం అందుకుంది. రేపు సాయంత్రానికల్లా వేదిక సన్నద్ధం అయిపోతున్నారు. వేదిక మీద ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? మీ నాయకులతో పాటు ఎవరెవరు అక్కడ ఆశీనులు అవుతారు? ముఖ్య అతిథిగా ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్య అతిథుల విషయం అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ పార్టీ పరంగా 150 నుంచి 200 మంది వరకు వేదిక మీద ఉండే అవకాశం ఉందండి. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పోరాటాలను చూసాం, కానీ ఇప్పుడు ఒక ఉత్సవాన్ని జరుపుకుందామంటూ 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే కనివిని ఎరగని రీతిలో పిఠాపురంలోనే నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా కమిటీలను ఏర్పాటు చేసి కమిటీలను అయితే వివిధ రూపాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 30 ఎకరాల విస్తీర్ణంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కనివిని ఎరగని రీతిలో ఇక్కడ పిఠాపురంలోనే గత ఎన్నికల్లో ఇది ఒక 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయోత్సవంతో పాటు మొత్తం భారీ ఎత్తున ఇక్కడైతే 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే భారీ ఎత్తున కనివిని ఎరగని రీతిలో ఇక్కడ జరుగుతుంది. జన సైనికులు అయితే భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు పక్కన భోజన వసతులతో పాటు దారి పొడుగునా కూడా ఎండాకాలం వస్తున్న నేపథ్యంలోనే వాళ్ళకైతే తాగేందుకు మంచినీటి సౌకర్యంతో పాటు అలాగే రకరకాల పుచ్చకాయలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా దారి పొడుగునా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు పరిస్థితి ఉందంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు అయితే గత 10 రోజుల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి చేస్తున్నామని దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నటువంటి ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ మర్జర్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.